బాబాయ్ రండి ఫాస్ట్గా రండి గమ్మని వీడియో స్టార్ట్ అయిపోయింది. ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే గంట సింబల్ ఆన్ చేయండి, ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. మీ అందరి ప్రేమకు నేను బానిస అయిపోయాను మామూలుగా ఉండదు మీతోటి. మీ ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఎలాగ ఉండాలి నాతోటి. మీకు ఇప్పుడు నేను ఒక బీచ్ చూపెడతాను, మంచి ప్రశాంతంగా కూర్చోవచ్చు మీరు, భలే ఉంటుంది. రైట్ సైడ్ కనబడుతుంది కదా మీకు, అక్కడ టిన్తో బీర్ ఉంటుంది. బీర్ ఫేమస్. లాస్ట్ టైం వచ్చినట్టు చూసాం, ఇప్పుడు ఉందో లేదో మనకు ఐడియా లేదు. మరి ఇప్పుడైతే అలా కనుక్కోలేదు మనం. ఈడ ఏ చిన్న బిజినెస్ పెట్టినా రిచ్గా బతికేచ్చు ఇడ్లీ నుంచి దోశ వరకు, దోశ నుంచి మీల్స్ వరకు, మీల్స్ నుంచి బిర్యానీ వరకు, చికెన్ షాప్, మటన్ షాప్, కూల్ డ్రింక్, సోడాలు ఏది పెట్టుకున్నా రిచ్గా బతికేచ్చు. ఒక బైక్ పెట్టుకుని రెంటలు తిప్పినా సూపర్ ఉంటుంది ఇక్కడ మనకి. ఎందుకంటే గోవా అనేది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా క్రౌడ్ వస్తుంది, చాలా దేశాల నుంచి కూడా వస్తారు మనకి ఇక్కడ. ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా తక్కువ క్రౌడ్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే మనకి వేగేటార్ బీచ్. వెల్కమ్ టు వేగేటార్ బీచ్ గాయ్స్. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తుంటాం మనమైతే. ఇక్కడ బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, అలలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అలా అని చెప్పి లోపలికి వెళ్ళకూడదు మనం ఎప్పుడైనా సరే. ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మన సాహసాలు చేస్తే అందులో మునిగిపోతాం మనం. మర్చిపోకుండా ఇది మాత్రం పాటించండి అందరూ. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కింద నుంచి బీచ్ చూస్తుంటే చాలా బాగుంది. ఈ సేవ అంతే, ఆ సేవ వరకు ఉంది. మెడ తిప్పుతుంటే మెడ పట్టేస్తలో ఉంది. ఆ పైకి ఎక్కకూడదు మనం, అక్కడ ఏదో బోర్డు పెట్టారు, అందుకే పైకి ఎక్కలేదు మనం. ఇప్పుడైతే మన చిన్న ట్రెక్కింగ్ చేద్దాం. మన వాళ్ళు ట్రెక్కింగ్ అంటే ఇష్టం అంట. కింద నుంచి పైకి ఎక్కుదాం. చాలా దారుణంగా ఉంది ఇదైతే మనకి. మీరు చూస్తున్నట్లయితే చాలా చాలా చిన్న చిన్న చెట్ల మధ్య నుంచి మనం పైకి పాక్కుంటూ వెళ్తున్నాం బలిలాగా. అయితే ఇది చాలా దట్టమైన అడవిలాగా ఉంది మనకి, కానీ ఇది చాలా చిన్న అడవి. ఒక చిన్న కరెక్షన్, ఇది అడవి కాదు, ఇది చిన్న చిన్న చెట్లు. దీంట్లోంచి మనం పాక్కుని పైకి వెళ్తున్నాం సాహసం చేయడానికి. పైనుంచి మీకు వ్యూ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. కింద నుంచి మనం పైకి వెళ్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. చెమట్లు ఎండకి భలే కారుతున్నాయి మనకైతే. మిత్రులారా, మీరు మాత్రం ఈ సాహసం చేయకండి, ఇది చాలా హైట్గా ఉంది మనకైతే. మీ ప్రోత్సాహం వల్ల నేను ఇప్పుడు పైకి అయితే చేరుకున్నాను మిత్రులారా. ఈ పై నుంచి రైట్ సైడ్ మీకు చూస్తున్నట్లయితే అక్కడే మీకు చాపోరా ఫోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మీకు 1.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మిత్రులారా. చాలా మంది అయితే మనకు ఊర్ల నుంచి వచ్చారు. ఇక్కడ అయితే చాలా అందంగా ఉంది. మన పైనుంచి లొకేషన్ చూస్తుంటే చాలా బాగుంది. ఎంత ఎండకి చల్లగా కడుపులో పడకపోతే కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోయాను. అందుకే ఇక్కడికన్నా కిరాణా షాప్ దగ్గర ఆగాం. ఒక సోడా అయితే చెప్పుకున్నాం, మన వాళ్ళు అయితే కూల్ డ్రింకులు చెప్పుకున్నారు. సోడా వచ్చి 40 రూపాయలంట, అక్షరాల 40 రూపాయలు ఇటు తాగా నేనైతే. మనమైతే నిమ్మ సోడా చెప్పుకున్నాం సాల్ట్, కానీ ఎంత సప్పగా ఉందంటే ఏదో నీళ్ళు తాగుతున్నట్టు అయితే అనిపించింది. 40 రూపాయలంట. కూల్ డ్రింకులు కూడా మన రేట్ 10 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉందో మనకి ఇక్కడైతే. బయట వచ్చినట్టు తెచ్చుకుందాం అంటే వచ్చే దారిలో కూలింగ్ పోతాయి మనకి, కాబట్టి ఇక్కడ కొనుక్కోవాలి ఎంత డబ్బులు అయిపోయినా సరే మనం. ఈ ఎండ దెబ్బకి చెమటలు కారిపోతుంది. ఒక్క సోడా అయితే సరిపోతుంది మనకి. 40-50 సోడాలు తాగినా దాహం తీరేలా లేదు మనకైతే. ఇంకా వెళ్ళేదారిలో మనం రైస్ కొనుక్కోవాలి, చికెన్ కొనుక్కోవాలి కర్రీ చేయడానికి, ఇంకా కిరాణా సామాన్లు కొనుక్కోవాలి, చాలా ఐటమ్స్ అయితే కొనుక్కోవాలి. అందుకే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అనేది ఇటు సైడ్ నుంచో మనకి, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, పైనుంచి కూడా మీకు ఎగ్జిట్ అయితే ఉంటుంది మనకి. ఇలా అయితే ఇక్కడ స్పెట్స్, డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. అమ్మాయిలు మెల్లో చేంజ్ చేసుకోవడానికి ఇక్కడైతే తీసుకొస్తారు. ఏవో పూసల్లో ఉంటాయి, అవి 200-250 చెప్తారు, కానీ 20 నుంచి 30 రూపీస్కి మీకు అయితే ఇచ్చేస్తారు ఇక్కడైతే స్పెట్స్ కూడా ఉంటాయి మీకు కావాల్సినవి. అలాగే మనకి ప్రైస్ వచ్చి 100 రూపీస్, 150 అలా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ ప్రైజులు బోర్డులు ఉంటాయి, వాళ్ళ దగ్గర బార్గెన్ చేయడానికి ఉంటుంది మనమైతే. ఈ పైన చివరి ఉన్నాయి కదా, ఎలాడుతున్నాయి కదా, వాటిని ఏమంటారు నాకు తెలియదు. దాన్ని తెలిస్తే కనుక మీకు నాకు కింద కామెంట్లో చెప్పండి. ఏదో అంటే డ్రీమ్ క్యాచర్ సంథింగ్ ఏమంటారు. ఇక్కడైతే శంఖాలు చూస్తుంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి, కానీ ఏం తీసుకోలేదు. ఇక్కడ ప్రతిదీ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కొనాలనుకుంటే కనుక నా దగ్గర ఉన్న డబ్బులతో గోవా నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కదా, ఆ డబ్బులు ఇటు కొనేసాను అనుకో, నేను గోవా నుంచి ఇంకా హైదరాబాద్ వెళ్ళలేను, ఎందుకంటే డబ్బులు అయిపోయినాయి కాబట్టి. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంక గోవాలోనే కూర్చుని పోవాలి. నేను గోవాలో కూర్చున్నాను, ఇంక డబ్బులు లేవు రూమ్కి. కాబట్టి అన్ని వీడియో తీసుకుని సైలెంట్గా వచ్చాను బయటికి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఎవరైనా మీరు గోవా వచ్చినట్టు తీసుకుంటే కనుక నాకు కింద ప్రైస్ మెన్షన్ చేయండి ఎంత అయిందో మీకు. ఈ షాప్ నుంచి కాసేపు ఉన్నాక మేము బయటికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే ఒక షాప్ అయితే కనపడింది. అక్కడ షర్ట్స్, షార్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి. కొందాం లోపలికి వెళ్ళి చాలా ట్రైల్ చేస్తాం అక్కడే బయటే.
వేసిన తర్వాత ప్రైస్ చూసాక మతిపోయింది మాకైతే. ₹1 కూడా తగ్గలేదు. అది 200, 250 అంట. షర్ట్ వేసుకుంటే షార్ట్ కనిపించట్లేదు నాకైతే. అందుకే రిటర్న్ ఇచ్చేసి సైలెంట్కి వస్తాం. ఓడి అమ్మ, ఈ ఎండలో ఆయాసం వచ్చేస్తుందిరా బాబు. ఇంక నడలేను నేనైతే. మన బండి దగ్గరికి వెళ్ళిపోయి గమ్మున రూమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. రూమ్ కంటే ముందు మనం కిరాణా సామాన్లు కొనాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే బగారా రైస్ చేసాం, అలాగే చికెన్ కర్రీ. ఇది ఇవన్నీ నేనే చేశాను. మామూలుగా ఉండదు, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు. మన వాళ్ళు అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోయారు మన కుకింగ్ తోటి. నేను కుకింగ్ అంతా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ గైస్.